ముహూర్తాల పేరుతో కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ విస్తరణ దాటేస్తుంటే మంత్రి పదవి కన్ఫర్మ్ అయినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఆ ఎమ్మెల్యేది. అప్పుడు ఇప్పుడు అంటూ మంత్రి పదవి ఊగిసలాటలో రోజురోజుకు ఆ ఎమ్మెల్యేలో టెన్షన్ పెరిగిపోతుందట. మరోవైపు అధిష్టానం కేబినెట్ విస్తరణ చేస్తుందో లేదో అనే పరేషాన్లో ఉన్నారట ఆ ఎమ్మెల్యే. అయితే తమ నాయకుడికి మంత్రి పదవి వరుస్తుందని గంపెడాసలతో కార్యకర్తలు ఉన్నారట. మరి ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి గెలుపొందారు. ఆయన మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ సైతం రాదనుకున్నారు. కానీ కాంగ్రెస్ కేంద్ర పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న సంబంధాలతో ఆయన ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ పై అత్యధిక మెజార్టీతో వాకిటి శ్రీహరి విజయం సాధించారు. ఇలా ఖర్గేతో ఉన్న సంబంధాలు ఆయన మంత్రి పదవికి మార్గం సుగమం చేసిందని ఆ పార్టీలో ప్రచారం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి గెలిచారు. అయితే తదుపరి జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కేలా ఖర్గేతో ఉన్న సత్సంబంధాలు, జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ఉన్న అనుబంధం తనకు సహకరిస్తుందని, ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశ కూడా వాకిటి శ్రీహరిలో పుట్టుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా మంత్రి పదవులు లేకపోవడం కూడా ప్రభుత్వం ఆలోచించే విధంగా చేసింది. నారాయణపేట జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సైతం వచ్చే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో వాకిటి శ్రీహరి ఖచ్చితంగా మంత్రి పదవి అలంకరించబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. సీఎంఏ స్వయంగా చెప్పడంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఆ నియోజకవర్గ ప్రజలు సైతం తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన ఆశలకు చన్నీళ్లు చల్లినట్టు ప్రభుత్వం 2వ విడత మంత్రివర్గ విస్తరణపై ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. కానీ 17 నెలలు గడిచిన 2వ విడత కేబినెట్ విస్తరణ మాత్రం మూలన పడేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇలా నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2వ విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీల చైర్మన్ల ఎంపిక కొనసాగుతూ వస్తున్నది. మంత్రి పదవులపై విస్తరణ అంశం తెరపైకి రావడం లేదు. ఇలా 17 నెలల సమయం గడిచిపోయింది. రెండో విడతలో 4 లేదా 6 కేబినెట్లో స్థానం కల్పిస్తామని రాష్ట్ర అధినాయకత్వం చెబుతూ వస్తున్నది. ఉగాది తర్వాత మంత్రి పదవుల పేర్లు ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సీఎంఓ నుంచి ఫోన్లు కూడా వస్తాయని జిల్లాలో ప్రచారం జరిగింది. ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో విహరిస్తున్న ఎమ్మెల్యే శ్రీహరికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఎమ్మెల్యేలో టెన్షన్ పుట్టిస్తున్నాయంట. మంత్రి పదవుల విస్తరణపై రోజురోజుకు టెన్షన్ పెరుగుతుందని, ఈ టెన్షన్ భరించలేకపోతున్నామని కార్యకర్తలు అంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత మంత్రివర్గ విస్తరణ చేపడుతుందో లేదో అనే అనుమానాన్ని పతాపంచలు చేస్తూ మంత్రి పదవుల ఎమ్మెల్యేల పేర్లు సైతం అధిష్టానం ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ చేయకపోవడంతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారంట. రోజురోజుకు ఈ టెన్షన్ భరించలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారంట. మంత్రి పదవి ఆశించిన వాకిటి శ్రీహరి రోజురోజుకు లోలోపనే మదన పడుతున్నారంట. అధిష్టానం వారి టెన్షన్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడుతుందో వేచి చూడాల్సిందే.